హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జియర్ ఫ్యాక్ట్స్. ఈ వీడియోలో అయితే మనం మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో సర్వీస్ ప్రొట్రాక్టర్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే మ్యాప్ పైన ఏవైనా రెండు పాయింట్స్ మధ్య ఉన్నటువంటి గ్రిడ్ బేరింగ్ని అయితే ఈ ఇన్స్ట్రుమెంట్ని ఆధారంగా చేసుకొని అయితే మెజర్ అయితే చేయొచ్చు మనం. దీని యొక్క ప్రాపర్టీస్ అండ్ టైప్స్ చూసుకుంటే ఈ ప్రొట్రాక్టర్ అనేది 3 టైప్స్ అయితే ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ సర్క్యులర్, సెకండ్ వన్ వచ్చేసి సెమీ సర్క్యులర్, థర్డ్ వన్ వచ్చేసి రెక్టాంగులర్ అండి. మనం మ్యాప్ రీడింగ్లో యూజ్ చేసినటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ నేమే రెక్టాంగులర్ సర్వీస్ ప్రొట్రాక్టర్ అండి. దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి అంటే దీని యొక్క లెంగ్త్ వచ్చేసి 6 ఇంచెస్, సెంటీమీటర్స్లో చెప్పాలంటే 15 సెంటీమీటర్స్. దీని యొక్క బెర్త్ వచ్చేసి 2 ఇంచెస్, సెంటీమీటర్స్లో చెప్పాలంటే 5 సెంటీమీటర్స్. మీకు ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ యారో మార్క్నే జీరో ఎడ్జ్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక అవుటర్ లైన్ కనిపిస్తుంది పైన, కింద ఒక ఇన్నర్ లైన్ అయితే కనిపిస్తుంది. ఈ యారో మార్క్ రైట్ సైడ్ ఉన్నట్లయితే ఈ రైట్ సైడ్ జీరో ఎక్కడైతే ఈ అవుటర్ లైన్ అయితే 0 నుంచి 180 డిగ్రీస్ వరకు అయితే మెజర్ చేస్తుంది. ఇదే ఈ ఇన్స్ట్రుమెంట్ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా టర్న్ చేసుకుంటే ఈ ఇన్నర్ లైన్ ఉంది కదండి, ఇది వచ్చేసి అవుటర్ లైన్, ఇది వచ్చేసి ఇన్నర్ లైన్ కదా. ఇక్కడ నుంచి అయితే 180 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ 180 నుంచి అయితే ఇక్కడ చూసుకుంటే అప్ టు 360 డిగ్రీస్ వరకు అయితే మెజర్ చేయొచ్చు. ఏవైనా మ్యాప్ పైన ఏవైనా రెండు పాయింట్స్ మధ్య బేరింగ్ని అయితే మెజర్ చేయొచ్చు. మనం ఈ ఇన్స్ట్రుమెంట్ రైట్ సైడ్ ఉంచుకుంటే 0 నుంచి 180 డిగ్రీస్ వరకు అయితే మనం ఈ అవుటర్ లైన్ ఉంది కదా, ఈ అవుటర్ లైన్ని మనం బేస్ చేసుకుని అయితే మెజర్ చేయొచ్చు. అబవ్ 180 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ వరకు అయితే ఈ ఇన్నర్ లైన్ ద్వారా అయితే బేస్ చేసుకొని ఏవైనా రెండు పాయింట్స్ మధ్యన అయితే అప్ టు 360 డిగ్రీస్ వరకు అయితే రైట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని అయితే మనం మెజర్ చేయొచ్చు. జస్ట్ దీన్ని టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా టర్న్ చేస్తే 0 to 180 డిగ్రీస్, ఈ విధంగా టర్న్ చేస్తే 182 అప్ టు 360 డిగ్రీస్ వరకు అయితే మ్యాప్ పైన ఏవైనా రెండు పాయింట్స్ మధ్యన అయితే గ్రిడ్ బేరింగ్ని అయితే మనం మెజర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇదే ఇన్స్ట్రుమెంట్ని రోమర్ అని కూడా అంటారండి. చూసారు కదా, ఈ విధంగా దీని రివర్స్లో అయితే ఈ విధంగా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ అయితే ఎంఎంలో అయితే ఇవ్వడం జరిగింది. నేను దీని లెంగ్త్ 15 సెంటీమీటర్స్ అని చెప్పాను కదా, ఎంఎంలో అయితే 150 mm. దీని బెర్త్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అని చెప్పాను కదా, 50 mm అయితే ఇందులో రాస్తుంది. ఇక్కడ చూసారు కదా, దీన్ని యూజ్ చేసుకొని ఈ మ్యాప్ పైన ఏదైనా రెండు పాయింట్స్ మధ్య గ్రిడ్ బేరింగ్ని అయితే మనం మెజర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్నటువంటి బేరింగ్ని మెజర్ చేయాలి. ఏ విధంగా అంటే ఈ సర్వీస్ ప్రొటెక్టర్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ రైట్ సైడ్ వచ్చింది కనుక ఈ విధంగా అయితే మనం ప్లేస్ చేసుకుంటాం. చూసారు కదా, ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక లెంగ్తీ లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా ఈ గ్రిడ్ లైన్కి సరి సమానంగా పెట్టుకొని ఎన్ని డిగ్రీస్ అయితే ఈ విధంగా మనం మెజర్ చేసుకోవచ్చు. ఈ లైన్ ఎక్కడైతే ఉందో ఈ అవుటర్ లైన్ ఈ విధంగా పెట్టుకుంటే 0 to 180 డిగ్రీస్ వరకు అయితే మనం మెజర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లొకేషన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ లొకేషన్ నుంచి ఈ పాయింట్కి మెజర్ చేయాలి అంటే ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకుంటే ఇక్కడ ఇన్నర్ లైన్లో 180 డిగ్రీస్ నుంచి అయితే అప్ టు 360 డిగ్రీస్ వరకు అయితే మెజర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ పాయింట్ దగ్గర అయితే ఈ జీరో ఎడ్జ్ని ప్లేస్ చేసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఒక లెంగ్తీ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ చూసారు కదండి మీరు, ఈ లైన్ ఎక్కడైతే మీకు కనిపిస్తుందో ఈ ఇన్నర్ లైన్లో 190, 200, 210 అప్రాక్స్ అయితే దీన్ని జీబీ అయితే ఈ విధంగా అయితే మనం మెజర్ చేయొచ్చు అండి. జస్ట్ ఈ పాయింట్ రైట్ సైడ్ వచ్చినట్లయితే ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ జీరో ఎడ్జ్ అయితే సరి సమానంగా ఇక్కడ మధ్యలో అయితే పెట్టాలి ఈ పాయింట్ దగ్గర. అదే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మెజర్ చేయాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ప్లేస్ చేసుకొని జీరో ఎడ్జ్ ఈ ఆబ్జెక్ట్ దగ్గర ప్లేస్ చేసుకొని అయితే ఈ ఆబ్జెక్ట్ని అయితే ఈ రెండు పాయింట్స్ మధ్యన అయితే గ్రిడ్ బేరింగ్ అయితే మనం మెజర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని బేస్ చేసుకుని మ్యాప్ పైన అప్ టు 15 సెంటీమీటర్స్ వరకు అయితే మనం లెంగ్త్ అయితే
మెజర్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 6 ఫిగర్ జీఆర్ కూడా దీని ద్వారా అయితే మనం గ్రిడ్ రెఫరెన్స్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఎక్కువగా ఎన్సీసీ బీసీ అండ్ మ్యాప్ రీడింగ్ ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్లో థర్డ్ స్టాండర్డ్లో కూడా దీని గురించి అయితే మీకు బేసిక్స్ అయితే ఎగ్జామ్ అండ్ వైవా వోస్లో కూడా అడుగుతుంటారు. దీని లెంగ్త్ వచ్చేసి 6 ఇంచెస్, బెర్త్ వచ్చేసి 2 ఇంచెస్. అయితే మ్యాప్ పైన ఏవైనా 2 పాయింట్స్ మధ్యన అప్ టు 15 సెంటీమీటర్స్ వరకు అయితే మనం డిస్టెన్స్ కూడా మెజర్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 6 ఫిగర్ జీఆర్ని కూడా మ్యాప్ పైన అయితే మనం డిటర్మిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏవైనా 2 పాయింట్స్ మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ని అట్ ద సేమ్ టైం గ్రిడ్ బియరింగ్ని కూడా మనం ఈ ఇన్స్ట్రుమెంట్ని బేస్ చేసుకొని అయితే మనం మెజర్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అండి మోస్ట్లీ మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో అయితే యూజ్ చేస్తారు, అడుగుతుంటారు కూడా ఎగ్జామ్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.